హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పచ్చి పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను. దీన్ని పేదింటి పులుసు అని కూడా చాలామంది పిలుస్తారనమాట. ఇది కనుక వేడి వేడి అన్నంలో ఈ విధంగా తయారు చేసుకొని తింటే కనుక రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని ఒకసారి చూసి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ముందుగా అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను అనమాట. తీసుకొని కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలామంది నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటారు. నేనైతే కనుక అలా నూనె వేసి చేయను అనమాట ఎప్పుడు కూడా. కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా ఒక పెనంలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా వేపుకోవాలి. ఇలా నూనె వేయకుండా చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే చింతపండు అనమాట. కొంచెం చింతపండుని, ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఆల్రెడీ నేను నానబెట్టాను అనమాట. మీరు కూడా ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే కనుక. తర్వాత మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఈ చింతపండులో వేసేసుకోవాలి. మొత్తాన్ని కూడా వేసేసుకోండి. తర్వాత ఏంటంటే దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఒకవేళ తక్కువ అయితే మాత్రం ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. తర్వాత వీటిని మొత్తాన్ని కూడా మంచిగా పిసకాలన్నమాట. ఇలా పిసికడం వల్ల ఏంటంటే చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా పచ్చి పులుసు వేసుకొని ఏదో ఒకటి నంజుకుంటూ తింటే కనుక సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం ఏయో నాన్ వెజ్ అలాంటివి ఏమి ఉండక్కర్లేదు. చక్కగా ఇలాగా ఒక 4-5 పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు తర్వాత వీడియోలో పెడతాను. ఎండుమిరపకాయలు, చింతపండు ఇవి ఉంటే కనుక చక్కగా ఇలా చేసేసుకుంటే ఏంటంటే సింపుల్గా తయారైపోద్ది అనమాట. కడుపు నిండా చక్కగా తినేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా మంచిగా పిసకాలన్నమాట. చింతపండు, ఎండుమిర్చి మొత్తాన్ని కూడా బాగా అందులో ఉన్నది మొత్తం కూడా వాటర్లోకి వచ్చేలాగా బాగా పిసకాలి. ఈ విధంగా పిసికిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ విధంగా చేతిని అడ్డు పెట్టేసి మీరు ఎండుమిర్చిని, చింతపండుని మాత్రం తీసేసి మిగిలినవి వాటర్ని అయితే ఆ గిన్నెలోకి తీసేసుకోండి. ఒక విత్తనాలు పడినా సరే ఏం కాదు, విత్తనాలు కూడా మనకి టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఇంకొంచెం చింతపండు అది ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా పోసి దాంట్లోనే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేశారో సేమ్ అదేవిధంగా గట్టిగా చేత్తోనే కలుపుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫస్ట్ అయితే ఇలా చింతపండు రసం, తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి అయితే. నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే కనుక ఉల్లిపాయలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఉల్లిపాయలు మీరు ఎలా అయినా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా బారుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే అంత మంచిది, అంత బాగా తినవచ్చు అనమాట. ఉల్లిపాయ నంచుకుంటూ తినవచ్చు. కాబట్టి నేనైతే ఉల్లిపాయలను కొంచెం ఎక్కువే వేసాను. ఇంకా నంచుకోవడానికి ఏం లేకపోయినా పర్లేదు, ఒక ఉల్లిపాయ ఉంటే చాలన్నమాట. హ్యాపీగా మొత్తం కడుపు నిండా అన్నం తినేయచ్చు. తర్వాత ఏంటంటే కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని మంచిగా వాష్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు. అలాగే కరివేపాకును కూడా కొంచెం వేసుకోండి, కొంచెం కట్ చేసి వేసుకోండి. తర్వాత ఏంటంటే మొత్తాన్ని కలిపి మంచిగా చేత్తో కలుపుతూ బాగా పిసకాలన్నమాట. అందులో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి మంచిగా వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు ఏంటంటే చాలా బాగుందనమాట. మా అమ్మ, మా చెల్లి కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చక్కగా కడుపు నిండా తిని నాకు బాగుంది అని కూడా చెప్పారనమాట. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. తప్పకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు సాల్ట్ తక్కువైతే కనుక ఒకసారి చూసుకొని సాల్ట్ని కూడా వేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో చక్కగా పచ్చి పులుసు, ఒక గరిటెడు పచ్చి పులుసు వేసుకొని మంచిగా కలుపుకొని తింటూ ఏదైనా నంచుకోవడానికి ఏమైనా ఉన్నా పర్లేదు, లేదంటే కనుక ఉల్లిపాయలు మనం వేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు మంచిగా నంచుకుంటూ తింటే నిజంగా ప్లేట్ నిండా అన్నం కూడా మొత్తం కూడా తినేయచ్చు అనమాట.
ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నూనె ఏం అవసరం లేకుండా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.